కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఎర్రన్శెట్టి శివ, బచ్చుల జమి, మాడగల రాజేష్ ఆధ్వర్యంలో మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా వైస్ చైర్మన్ నిమ్మకాయల రంగనాథ్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, తెలుగుదేశం పార్టీ సామర్లకోట మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు హాజరు కాగా, విశిష్ట అతిథులుగా కోర్టు మూవీ ఫేమ్ హీరోయిన్ శ్రీదేవి హాజరయ్యారు. ఈ పోటీలకు మండలంలోని పలు గ్రామాల నుండి మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీల్లో మొదటి స్థానంలో గనిలక్ష్మి, ద్వితీయ స్థానంలో శాంతి, తృతీయ స్థానంలో సాయి సన్యులు గెలుపొందగా విజేతలకు ముఖ్య అతిథులు అలాగే సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేష్, నీటి సంఘం ప్రెసిడెంట్ రాంబాబు, మండల నాయకులు, గ్రామస్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు. రెడీ అందరూ? ఓకే స్టార్ట్. అదే అమ్మ కొంచెం ఏరియా క్లియర్ చేయండి. ఎవరెవరైతే ఆడట్లేదు బ్యాక్ వెళ్ళండి కొంచెం. ఆడి వాళ్ళందరూ లైన్ అప్ అవ్వండి అమ్మ త్వరగా. రాసేది ఫస్ట్ రౌండ్ నిమ్మకాయలు ఎవరెవరు ఇంటి పట్టిపోతారు ఇచ్చేయమ్మా నిమ్మకాయలు. దీని తర్వాత లాస్ట్ ఒక రౌండ్ ఉందమ్మా. దాని తర్వాత ఎవరైతే విన్ అయ్యారో అందరికీ కలిపి ఒక వాటి పెడదాం. ఓకే స్టార్ట్. సరే పట్టుకోండి. అది ఇప్పుడు లుక్ అంటే అది ఓకే సార్. అక్కడ వచ్చాను. ఓకే ఓకే సార్. ఎలాగండి? ఓకే సార్.
చేస్తాను హృదయపూర్వకంగా ఆశీర్వదించగా కోరుతున్నాను. అలాగే పైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మన గ్రామ పెద్దలు బచ్చల గంగాధర్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. ముసిరెడ్డి శ్రీరామ్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మన గ్రామ పెద్దలు కొప్పుల వాసు గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. మన వెండితెర వెలుగు చారుని గారికి సత్కరిస్తున్నారు మన గ్రామ పెద్దలు. మన గ్రామ ప్రెసిడెంట్ సత్యాడి సత్యనారాయణ గారిని ప్లీజ్ చక్కని సత్యనారాయణ గారిని పేరు పేరున ఆనందంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే పెద్దాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నా పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ 4 రోజులు కూడా మన పెద్దాపురం నియోజకవర్గానికి మంచి అంగరంగ వైభవంగా కూడా ముగ్గులు పోటీలు, కోడి పందాలు, అలాగే అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా ఈ కార్యక్రమం కూడా ఆనందించి వచ్చిందిగా కోరుతున్నాం. గోవిందో హరి. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఆయన తనయుడు శ్రీ నిమ్మకాయల రంగనాథ్ గారికి, పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ పండగ ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయంగా ఆహ్లాదకరంగా వాతావరణంలో చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటూ ఈ మన తొలి సంవత్సరంలో తొలి పండగ, ఈ పండగ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఆనందంగా చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండాలని, ఇలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ ప్రతి ఒక్కరూ మన సాంప్రదాయమైన ప్రతి కార్యక్రమం చేస్తూ మా పెద్దాపురం నియోజకవర్గం శ్రీ ఎమ్మెల్యే గారు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు ఎప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలో ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటామని, ఆయన ఎప్పుడు కూడా సరదాగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ వెంకటేష్, చీకట్ల వెంకటేష్, గ్రామ సర్పంచ్, పనసపోటు. ఒక పక్క ముగ్గులు పోటీలు, లెమన్ అండ్ స్పూన్ పోటీలు, వివిధ రకాల పోటీలు పెట్టడం జరిగింది. పోటీలు పెట్టడం కాకుండా గ్రామస్తులందరూ ఏకస్తులై మరొక పక్క మన తరాలకి తెలిసే విధంగా గంగిరెడ్డి ఆటలు కానీ లేకపోతే వివిధ కళా రూపాలు కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి మీతో పాటు భాగస్వాములుగా చేసినందుకు ఈ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా మరి కోర్టు సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ గారిని కూడా పిలిచి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచినందుకు కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఏదైతే ఈ కోర్టు సినిమాలో యాక్ట్ చేసి అంటే మన కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి మరి హీరోయిన్ గారు రాబోయే భవిష్యత్తులో కూడా మరిన్ని సినిమాల్లో యాక్ట్ చేసి తద్వారా ఆవిడ ఆర్థికంగా బలపడటంతో పాటు మన జిల్లాకి మంచి పేరు తీసి వచ్చే విధంగా ఆవిడ ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జిల్లా తరఫున మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వారికి ఆశీర్వాదాలు తెలియజేస్తారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి పెద్దల ప్రభాకర్ రావు గారు, వారి సతీమణి గారికి కానీ, శ్రీరాములు గారికి, వీరస్వామి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, సిఐ గారికి, గౌతమ్ గారికి, అలాగే మన గంగాధర్ గారికి, రామారావు గారికి, సత్యనారాయణ గారికి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక పొందినటువంటి మరింత మంది పెద్దలు పిట్ట జానకి రామారావు గారికి కానీ, అలాగే ఈ కార్యక్రమానికి పండుగలో వారి ఇంటి నిండా పని ఉంటుంది. వారు కూడా పిల్లలు వచ్చేటువంటి బంధుమిత్రులతో గడపవలసినటువంటి సమయంలో
మన ఉండూరు గ్రామం మీద గౌరవంతో మీరు పిలవగానే జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకే ఒక మాట, మరి ఈ రోజుల్లో ఈ సినిమాలు మరి ముఖ్యంగా టీవీ వచ్చిన తర్వాత మన ప్రాచీన కళలను కానీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ మన యొక్క ఆచారాలు వ్యవహారాలు కానీ మన యొక్క దేవుళ్ళు ఎవరు దేవతలు ఎవరు వారికి ఏం నైవేద్యాలు పెట్టాలనేటువంటి పరిస్థితులు మారిపోయాయి. చాలా చాలా స్పెషల్. ఫస్ట్ మీతోనే స్టార్ట్ అయింది ఈ ముగ్గులు పోటీలన్నిటితో కలిపి. అండ్ చాలా 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 బాగా వేశారు. నేను ఇప్పుడే చూస్తూ వచ్చాను. అందరూ చాలా మంచిగా వేశారు. బట్ ఎవరికి ప్రైజ్ రాలేదని ఫీల్ అవ్వద్దు. చాలా అంత ఎఫర్ట్స్ పెట్టి చేసినందుకు ఉన్నాయా? సో మీ ఎఫర్ట్స్ ని గుర్తు చేసి పార్టిసిపెంట్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారంట. సో ఏంటి ఎలా జరుపుకుంటున్నారు సంక్రాంతి? బాగుందా? బాగా చేసా? అవునా? సో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి నన్ను తీసుకున్న శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. చాలా జేబీ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీతో అందరితో సెలబ్రేట్ చేసుకునే అవకాశం అసలు వస్తుందా రాదా అనుకున్నాను. బట్ థ్యాంక్ఫుల్లీ ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూసేసరికి ఫుల్ కడుపు నిండుతుంది. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి.